హాయ్. Sundara Rami Reddy from RCP Technologies. సొసైటీలో చాలా నమ్మకాలు అండ్ ఒపీనియన్స్ ఉంటాయండి రీచ్ అవ్వటం కోసం. చాలామంది ఇలా ఈ క్వాలిటీస్ ఉంటేనే మీరు రీచ్ అవుతారు, ఈ క్వాలిటీస్ ఉంటేనే మీకు జాబులు వస్తాయి, ఈ క్వాలిటీస్ ఉంటే మీకు అదవుతుంది అని చెప్పేసి చాలా బిలీఫ్స్ ఉంటాయి. అండ్ బిలీవ్ మీ, మీరు కనుక మల్టీ మిలియనర్ అవ్వాలంటే మాత్రం మనం డిస్కస్ చేసుకుని ఈ 8 రకాల బిలీఫ్స్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, రూల్ నెంబర్ 1, లక్ ఉంటేనే మీరు రీచ్ అవుతారు అని. ఓకే, లక్ అనేది బై ప్రొడక్ట్ అండి. మీరు హార్డ్ వర్క్కి, డిటర్మినేషన్కి ఇది జస్ట్ బై ప్రొడక్ట్ అనమాట. అచ్చం లక్ మీద ఎవరు రీచ్ అవ్వరండి. లాటరీ టికెట్ల మీద రీచ్ అయిన వాళ్ళు ప్రపంచంలో ఏళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. సో అది రైట్ పద్ధతి కాదనమాట. కాబట్టి ఎవరైనా సక్సెస్ అవుతున్నారు అంటే అది హార్డ్ వర్క్, డిటర్మినేషన్ మీద అవుతారు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అది ఓవర్ నైట్లో వచ్చింది కాదనమాట. కాబట్టి లక్ మీద డిపెండ్ అయ్యే బదులు మీరు హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతే ఆటోమేటిక్గా బై ప్రొడక్ట్ లాగా లక్ మీకు చేరుతూ ఉంటుంది. కాబట్టి డోంట్ ట్రై టు లక్ ఎవర్ లక్ అనమాట, టు ద హార్డ్ వర్క్. అండ్ సెకండ్ వన్ అంటే ప్లే ఇట్ సేఫ్ అండి. చాలామంది లైఫ్ అంటేనే జాగ్రత్తగా, సేఫ్టీగా ప్లే చేయటం అనుకుంటారు అండ్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట. అండ్ బిలో మీరు పెద్ద పెద్ద అంబిషియస్ గోల్స్ కనుకుంటే కనుక రిస్క్ అనేది కామన్ కాంపోనెంట్ అండి. రిస్క్ తీసుకోకపోతే మీకు ఏమీ రాదు, రివార్డ్ ఏం రాదు. ఓకే, మీరు ఏదైనా సరే కంఫర్ట్ ఏరియాలో మీరు ఉన్నారు అంటే మీ గ్రోత్ ఆగిపోయినట్టు లెక్క. కొత్త మీరు ట్రై చేస్తూ ఉంటేనే మీకు సక్సెస్ వస్తూ ఉంటుంది. కాబట్టి సేఫ్టీ అంటూ మీరు థింక్ లేదు ఇక్కడ. మోర్ యువర్ అగ్రెసివ్, మోర్ సక్సెస్ విల్ కమ్ టు టువర్డ్స్ యూ అనమాట. కాబట్టి ప్లేగా సేఫ్టీగా ఆడటం కాదు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడానికి భయపడద్దు. అండ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఎంతో కొంత రిస్క్ తీసుకొని రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటే ముందు బాటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సేఫ్టీగా గేమ్ ప్లే చేయాలని నేను పెట్టుకోమాకండి. ఓకే, హౌ టు టేక్ ద రిస్క్. సో మోర్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు మోర్ రివార్డ్ ప్రొఫెషన్. అండ్ థర్డ్ వన్, ఓకే, డూ ఇట్ యువర్ సెల్ఫ్. అన్నీ కూడా మీ అంతటి మీరే చేసుకోవటానికి ట్రై చేయమాకండి, అది మీ వల్ల అవ్వకూడదు కదా. ఓకే, అన్ని ప్రాబ్లమ్స్కి మీ దగ్గర సొల్యూషన్ ఉండదు, అన్ని పనులు ఒక్కళ్ళే చేయలేరు. ఓకే, కాబట్టి డోంట్ హెజిటేట్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ యువర్ సుపీరియర్స్ ఆర్ యువర్ మెంటర్స్. ఈవెన్ కంపెనీ సీఈఓస్ కూడా మెంటర్స్ ఉంటారండి. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అడ్వైజరీ బోర్డ్స్ ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే ఎంత పెద్ద ఛాంపియన్ అయినా సరే, ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే వాళ్ళకు కూడా కోచ్లు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గైడెన్స్ ఉండటం వల్లే వీళ్ళకి ఈజీ ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్ని పనులు ఒకళ్ళే చేసుకోలేరు. కాబట్టి అవుట్సోర్స్ చేయటం బిగిన్ చేయండి. మీకు ఎక్కడైతే మీ స్ట్రెంత్ ఉంటుందో అది మాత్రం మీరు వాడుకొని మిగతా మొత్తం అవుట్సోర్స్ చేయడం ద్వారా లేదా గ్రూప్ యాక్టివిటీల ద్వారా వీటిని మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి అన్ని పనులు మీ సొంతంగా మీ ఒక్కళ్ళు చేయడానికి ట్రై చేయమాకండి. అండ్ ఫోర్త్ వన్, ఓకే, మనకున్న ప్యాషన్ ఫాలో అవటం. చాలామంది ఉంటారు మీ మనసు ఏం చెప్తుందేనండి అంటారు. అండ్ బిలో మీ సొసైటీలో చాలామంది చెప్పే పద్ధతి అండి, మీకు ఏది నచ్చితే అది చేయమంటారు. బట్ ఏది నచ్చితే అది చేస్తే మీరు రిచ్ అవ్వలేరండి. ఓకే, చాలామంది అంటారు నాకు పెయింటింగ్ వస్తే అందరూ ఎంఎస్ హుసేన్లు అవుతారు అని. పెయింటింగ్ వచ్చిన వాళ్ళందరూ ఎంఎఫ్ హుసేన్లు అవ్వరండి, చాలా రేర్ అది. ఒకళ్ళు ఇద్దరు అవుతారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికి రాకుండా తయారవుతారు. అందుకని మనసుకు నచ్చినట్టు చేయటం కదండి. సొసైటీలో ఏ స్కిల్కి అయితే డిమాండ్ ఉంటుందో ఆ స్కిల్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ స్కిల్ ఉంటుందా నీకు మనీ వస్తుంది. ఒక్కసారి మనీ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకున్న ప్యాషన్ మీరు ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి డబ్బు లేని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ మనసు చెప్పినట్టు కాకుండా సొసైటీలో మనీకి డిమాండ్ ఉన్న స్కిల్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, సో మీరు చూస్తూనే ఉన్నారు, హిస్టరీ నేర్చుకుంటే బెటర్, ఐటీనే బెటర్ అంటే ఇప్పుడు ఐటీనే బెటర్. ఎందుకంటే ఐటీ మోస్ట్ డిమాండ్ స్కిల్ ఇన్ సొసైటీలో. కాబట్టి ఐటీ ఉంటే మంచి ఐటీ కంపెనీలో జాబ్ రావచ్చు, తర్వాత అబ్రాడ్ వెళ్ళొచ్చు, ఎక్కువ వేజీలతో త్వరగా సెటిల్ అవ్వచ్చు. అది జాబ్ వచ్చిన తర్వాత మన ఇష్టం, మనకు నచ్చిన ప్యాషన్ అయితే ఏదో ఉందో, పెయింటింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనసుకు నచ్చిన పని చేయొచ్చు. అంటే మనసుకి నచ్చిన పని చేయాలంటే అంతకుముందు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు మనసుకు నచ్చిన పని మీరు చేయకుండా ఫస్ట్ మనీ ఎర్నింగ్లో ఫోకస్ చేయండి. సొసైటీలో హై డిమాండ్ స్కిల్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఆ స్కిల్ని అక్వైర్ చేసిన తర్వాత, మనీ మేక్ చేసిన తర్వాత అప్పుడు మీ మనసు ఏం చెప్తో దాన్ని వినండి. కాబట్టి ట్రై టు డోంట్ ఫోకస్ అబౌట్ యువర్ ప్యాషన్స్. ఓకే, ఫస్ట్ ఫోకస్ అబౌట్ ద మనీ మేకింగ్. దెన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ అనుకుంటారండి రిచ్ అవ్వడానికి. అండ్ బిలీవ్ మీ, ఏ ప్రపంచంలో ఏ యూనివర్సిటీలు కూడా మిమ్మల్ని టార్చ్ చేయలేవు. అలా చేయాలంటే క్లాస్ టాపర్స్, యూనివర్సిటీ టాపర్స్ వీళ్ళందరూ అల్ట్రా రిచ్ అయి ఉండాలి. ఓకే, మనం కనుక చూసుకుంటే పెద్ద పెద్ద రిచెస్ట్ మ్యాన్ల యొక్క బ్యాక్గ్రౌండ్ ఇండియాలో ముఖేష్ అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, అలాగే ఎలన్ మాస్క్ కావచ్చు, లేకపోతే సైంటిస్టులు మనం చూసినట్టయితే ఐన్స్టీన్ కానీ వీళ్ళందరి క్వాలిఫికేషన్ అన్ని 10th ఇంటర్లే అండి. మీరు అనుకున్నట్టు డిగ్రీలు, పీజీలు ఎవరికి లేవు ఇక్కడ.
హై డిగ్రీలు ఉంటే మోర్ క్లవరు, లో డిగ్రీలు తక్కువ డిగ్రీలు ఉంటే క్లవర్ కాదనుకోమాకండి. మీ చుట్టూ ప్రపంచం చూడండి. ఏలుముద్రగాళ్ళు కావచ్చు, లేదా లో ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు కావచ్చు, లేదా 10th క్లాస్ డ్రాపర్స్ కావచ్చు, వాళ్ళు కూడా కరోడపతులు, మల్టీ మిలియనర్స్ ఉంటారు. కాబట్టి సింగిల్ స్కిల్ ఏదో ఒక స్కిల్ ఉండాలి మీ దగ్గర. ఉంటే దాని మీద మనం రిచ్ అవ్వచ్చండి. ఇండియాలో టాప్ మోస్ట్ డాన్సర్ మీరు చూసినట్లయితే వాళ్ళు ఎవరికి కూడా క్వాలిఫికేషన్ ఉండవండి. టాప్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ చూసారనుకోండి, అది పెద్దగా ఉంది. స్పోర్ట్స్ పర్సన్ చూసారనుకోండి, అందరూ 10th ఇంటర్లో ఉంటారండి. కాబట్టి ఎక్కువ ఎడ్యుకేషన్ అంటే ఎక్కువ జాబ్లు, ఎక్కువ ఎర్నింగ్ పవర్ అనుకోమాకండి. స్కిల్కి మీ ఎడ్యుకేషన్ సంబంధం లేదు. కాబట్టి మనీ మేక్ చేయాలంటే కంపల్సరీగా ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండాలి అనే దాన్ని అలాంటి ఆలోచనల నుంచి మనం బయటికి రావడం చాలా బెటర్. అలాగే పర్ఫెక్ట్గా ఉంటాం. పర్ఫెక్ట్గా ఉంటే అన్నింటిలో మనకి లాభం అనుకుంటామండి. అన్నింటిలో అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. మీ కోర్ స్ట్రెంత్ ఎందులో ఉందో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. అన్నింటిలో పర్ఫెక్షన్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఓకే, అంటే చాలామందికి ఒక స్కిల్లే ఉంటుంది, మిగతా స్కిల్స్ మీద ఐడియా కూడా ఉండదండి. అసలు ఎలా చేయాలి కూడా ఒక ఐడియా ఉండదు. బట్ వాళ్ళ ఏరియాకి వచ్చేసరికి మాత్రం ఆ ఏరియాలో వాళ్ళు చాలా స్ట్రాంగ్ అనమాట. కాబట్టి మీ పర్ఫెక్షన్ స్కిల్ ఏదో చూడండి, దాంట్లో మాత్రం ఫోకస్ చేయండి. అన్నింటిలో పర్ఫెక్షన్ అవ్వడానికి ట్రై చేయొద్దు, అది నాట్ గుడ్ అట్ ఆల్. ఓకే, అలాగే గెట్ క్విక్ రిచ్ అండి. త్వరగా ఓవర్ నైట్లు రీచ్ అవ్వడానికి అసలు ట్రై చేయమాకండి. రిచ్నెస్ అనేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కొంచెం కూడబెట్టుకుంటూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో దాన్ని అక్యుములేట్ చేయడం అంటే రిచ్నెస్ అంటే. ఓవర్ నైట్ సక్సెస్ అంటే ఏముండదు. మనం కనుక ఇవాళ చూసిన ఈ ఓవర్ నైట్ సక్సెస్ఫుల్ పర్సన్స్, మూవీ హీరోయిన్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ పర్సనాలిటీ కావచ్చు, లేదా రియల్ టైంలో ఉన్న పొలిటీషియన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన హిస్టారికల్ డేటా కనుక చూసినట్టయితే ఇయర్స్, డెకేడ్స్ ఆఫ్ ది హార్డ్ వర్క్ ఉంటుందండి వాళ్ళ వెనక ఆ ఆపర్చునిటీ రావడానికి, దాన్ని నిలబెట్టుకోవడం కోసం. కాబట్టి ఓవర్ నైట్ లక్తోటో లేకపోతే క్విక్గా రిచ్ అవటాలంటే ఏముండదు. కొంచెం కష్టపడుకుంటూ ఓవర్ టైంలో దాన్ని అక్యుములేట్ చేసుకుంటూ పోవాలన్నమాట. కాబట్టి షార్ట్ టర్మ్ కోసం, క్విక్ మెథడ్స్ కోసం, రిచ్ అవటం కోసం ట్రై చేయమాకండి. అలాంటి సస్టైన్ అవ్వదు. లాంగ్ టర్మ్లో చిన్న సక్సెస్ మొత్తం కంబైన్ చేసుకుంటూ పోతుంటేనే అవి అక్యుములేట్ అయ్యి పెద్ద మనీకి టారే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫెయిల్యూర్ మీన్స్ ఈ కాంట్ సక్సెస్ అండి. చాలామంది అనుకుంటారు మీరు ఫెయిలియర్ కాబట్టి జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. అండ్ బిలీవ్ మీ, ప్రతి ఒక్క పర్సన్ కూడా 99% ఫెయిల్యూర్సే ఉంటాయండి. సక్సెస్ అంటే ఏదో 1 or 2% ఉంటుంది. సక్సెస్ఫుల్ పర్సన్ లైఫ్లో అన్ని సక్సెస్ ఏమి ఉండవు. ఓకే, వాళ్ళు ఎక్కువ శాతం ఫెయిల్యూర్సే ఉంటాయి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కలగటం ముందు కొన్ని 100 సార్లు ఆయన ఆ ఎరువుల్లో ఫెయిల్ అయ్యాడు. అంత ఫెయిల్ అయిన తర్వాతనే ఆయనకు ఆ బల్బు వచ్చింది. అలాగే మన టాప్ మోస్ట్ సొసైటీలో పర్సన్ చూశారనుకోండి, వాళ్ళందరూ కూడా చాలా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారండి. ఈవెన్ స్టాక్స్ కూడా డైరెక్ట్గా బ్రేక్అవుట్ అవ్వండి. 4 times 5 times అవి రెసిస్టెంట్ అని హిట్ అయిన తర్వాతనే అది బ్రేక్అవుట్ ట్రై చేస్తాయి. కాబట్టి లైఫ్లో ఫెయిల్యూర్స్ అంటే ఏమి ఉండదు. ఒకసారి ఫెయిల్ అవుతే జీవితంలో దాంతో ఫినిష్ అదే లాస్ట్ అనడానికి ఏం లేదండి. మీ ఫెయిల్ అనేది ఒక నెక్స్ట్ సక్సెస్కి స్టెప్ లాంటిది అనమాట. మీరు ట్రై చేస్తూ కనుక ఉంటే నిరంతరం ఏదో టైంలో సక్సెస్ ప్రాబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఎఫెక్ట్ ఆపితే మీరు ఫెయిల్ అయినట్టు లెక్కండి. ఆ ఎఫెక్ట్ కంటిన్యూ చేసినంత కాలం, ఒక్కసారి కావచ్చు, 100 సార్లు కావచ్చు, 1000 సార్లు మంటలు కావచ్చు, అవి ఫెయిల్యూర్స్ కావండి. అవి స్టెప్పింగ్ స్టోన్ అనమాట మీ సక్సెస్కి. కాబట్టి ఫెయిల్ అవుతే ఇంకా దీంతో అయిపోద్ది కెరీర్ అనుకోమాకండి. ట్రై చేస్తూనే ఉండండి, డెఫినెట్గా అవుతుంది. కాబట్టి మీరు కనుక రిచ్ అవ్వాలి అనుకుంటే సొసైటీలో ట్రెడిషనల్గా ఉండే ఈ బిలీఫ్స్ మొత్తం దాటి మీరు బయటికి రావాల్సి ఉంటుంది. అంటే క్విక్గా రిచ్ అవ్వడానికి ట్రై చేయటం, లక్ మీదే రైడ్ అవ్వడానికి ట్రై చేయటం, అండ్ ఒకసారి 2 సార్లు ఫెయిల్ అవుతే ఇక జీవితంలో మనం ఏం చేయలేమని అనుకోవటం, అన్నింటిలో పర్ఫెక్షన్గా ఉండడానికి ట్రై చేయటం. ఓకే, అండ్ ప్రతిదీ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మొత్తం నేనే చేయాలని దాంతో ఉండటం, వీటన్నిటి వల్ల ఏంటంటే రిచ్ అవటం అనేది చాలా కష్టం అనమాట. కాబట్టి మీరు సొసైటీలో మిగతా 100 మందిలా కాకుండా ఒక సపరేట్గా యూనిక్గా ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా సొసైటీలో ఉన్న ఈ బిలీవ్స్, ఈ నామ్స్ ఏదో ఉందో వీటన్నిటిని బ్రేక్ చేసుకుని ముందు పోవాల్సి ఉంటుంది. అందుకని సొసైటీలో మనం చూసామనుకోండి, ఎక్కువ మంది నార్మల్గానే మిగిలిపోతారు. ప్రతి 100లో ఒకళ్ళు ఇద్దరే సక్సెస్ అవుతూ ఉంటారు. వాళ్ళ వెనక రహస్యం ఏంటంటే వాళ్ళు ఈ డేట్ని బిలీవ్ చేయరు. ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ నాకు లేదు కదా అని చెప్పేసి ట్రై చేయకుండా ఉండరు. ప్రపంచంలో టాప్ మోస్ట్ చెప్పలు ఎవరు కూడా క్వాలిఫికేషన్ హోటల్ మేనేజ్మెంట్ కాదండి, వాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళకి వచ్చిన ఏరియా అనమాట. అలాగే మంచి బ్యూటీ పార్లర్ రన్ చేసే వాళ్ళందరి క్వాలిఫికేషన్ హై ఎండ్ బీటెక్లు లేకపోతే ఎంటెక్లు ఇవేం కాదండి. ట్రెడిషనల్గా వాళ్ళకి ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉండి ఎక్స్ప్లోర్ అవుతూ పోతూనే ఉన్నారు అట్లా అనమాట. కాబట్టి స్కిల్ ఇంపార్టెంట్. ఒక పర్టికులర్ ఏరియాలో మీకు స్కిల్ డెవలప్ చేసుకొని ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా దాన్ని ట్రై చేస్తూ పోతుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో సక్సెస్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ టైం మనం డిస్కస్ చేసిన 8 క్వాలిటీస్లో ఎన్నిటిని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎంత కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తున్నారు దాన్ని బట్టేసి మీ సక్సెస్ పర్సంటేజ్ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.